యేసు ప్రభువారు సువార్త ప్రారంభంలో ఆయన చెప్పిన మాట, కాలము సమీపించి ఉన్నది. మార్కు సువార్త 1వ అధ్యాయం ఒక్కసారి చూస్తారా? ఆ మాట మనకు అర్థమవుతుంది. యేసు ప్రభువారు చెప్పిన మొదటి మాట ఏమిటంటే 1:14 మార్కు. యోహాను చెరపట్టబడిన తరువాత యేసు, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. కాలము సంపూర్ణమైంది. ప్రభు చెప్పిన మొదటి మాట అది. నోరు తెరవగానే మొదటి మాట, కాలము సంపూర్ణమైపోయింది. ఆయన శుభవచనాలు చెప్పలేదు. మీరు బాగా ఉండండి, వృద్ధి చెందండి, మీరు నన్ను వెంబడిస్తే మీకు అందరికీ ఎకరానికి 100 ఎకరాలు వస్తాయి. ప్రభువు చెప్పల ఆ మాటలు. కాలము సంపూర్ణమైంది, వాస్తవాన్ని చెప్పాడు ప్రభు. ఎందుకంటే మనందరికీ తెలుసు, టైటానిక్ ఓడ మునిగిపోయినటువంటి సంఘటన మనందరం కూడా సినిమాలుగా చూశారు కొంతమంది, చరిత్రగా చదువుకున్నారు కొంతమంది. దాని గురించి మనం వింటూ వచ్చాము, చదువుతూ వచ్చాం. టైటానిక్ ఓడ ఒక క్షణంలో మునిగిపోలేదు, ఒక క్షణంలో మునిగిపోలేదు. అలాగే ఏ ఓడ కూడా ఒక క్షణంలో మునిగిపోదు. దానికి కొంత సమయం ఉంటుంది. ఎలాగంటే, ఒకవేళ అది సుడిగుండంలో చిక్కుంది అనుకుందాం. కొన్ని 100 మైళ్ళ దూరంలో ఉండగానే ఆ కెప్టెన్కి అది అర్థమైపోద్ది, ఈ ఓడ సరైన డైరెక్షన్లో వెళ్ళడం లేదు, అది తిరుగుతుంది, అది డైరెక్షన్ మార్చుకుంటుంది అని ఆయనకి అర్థమైపోద్ది. అది మెల్లగా తిరుగుతూ 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 చివరికి ఆ డెప్త్లోనికి, ఆ డీప్లోనికి అది పడిపోతుంది, నిలువుగా పడిపోద్ది. అలాగే టైటానిక్ ఓడ మునిగినప్పుడు కూడా కింద ఐస్బర్గ్ను అది డాష్ ఇచ్చేసింది. క్రింద ఉన్నటువంటి ఇంజిన్లు పనిచేయడం ఆగిపోయినాయి, నీళ్లు లోపలికి రావడం ప్రారంభమైంది. ఒకేసారి నీళ్ళు వచ్చి పడిపోలే, క్రమక్రమంగా అది సింక్ అవుతూ వచ్చింది. మెల్లమెల్లగా 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 సుమారు ఒక 6-7 గంటల టైం మెల్లగా అది దిగుతూ వచ్చింది. ఎప్పుడు ప్రారంభమైంది? దానికి ఎప్పుడైతే యాక్సిడెంట్ జరిగిందో అప్పుడు దాని అంతం ప్రారంభమైంది. ఎప్పుడు ముగించబడింది అంటే 6 గంటల తర్వాత. ఈ 6 గంటల కాలంలో చాలామంది ఏం కాదులే అనుకునేవారు కొంతమంది ఉంటారు, నిద్రపోయేవారు కొంతమంది ఉంటారు, ఇక ఇప్పుడు నిద్రపోదామని అప్పుడే పడుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇంకో కొంతమంది ఈరోజు ఎలాగైనా సరే ఎంజాయ్ చేద్దాం అనుకుని చేసిన వారు కూడా కొంతమంది ఉండొచ్చు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటి? ఆల్రెడీ ఆ షిప్ డ్యామేజ్ అయిపోయింది, అది మెల్లమెల్లగా సింక్ అవుతుంది, అది క్రమేణా 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 దిగిపోతుంది. ఇక 6-7 గంటల్లో అది మునిగిపోతుంది. అంటే దానికి ఇవ్వబడిన సమయం ఇక అయిపోవచ్చింది. కాలము ప్రారంభమైనప్పుడు ప్రభువు చెప్పాడు ఈ మాట. సువార్త ప్రారంభంలో 2000 సంవత్సరాల పూర్వం ప్రభు అన్నటువంటి మాట, కాలము సంపూర్ణమైంది. అంటే ఇప్పుడు ఎక్కడున్నాం మనం? ఆల్రెడీ ఐస్బర్గ్ ఓడను డాష్ ఇచ్చేసింది, నీళ్లు లోపలికి వస్తున్నాయి, ఈ ఓడ మెల్లగా సింక్ అవుతుంది. ఈ కాలాంతంలో మనం ఉన్నాం, యుగాంతంలో మనం ఉన్నాం, కాలం యొక్క సంపూర్ణతలో మనం ఉన్నాం. ఈ సంగతి తెలుసుకోలేక చాలామంది ఇంకా ఇంకా రకరకాలైనటువంటి పనులు చేస్తూ వారి ఇష్టానుసారంగా ఇండ్లను కట్టచ్చు, పెళ్ళికిస్తూ, తింటూ త్రాగుతూ. మీరు లోతు దినాలను జ్ఞాపకం చేసుకోండి. ఆ రోజు కూడా అనేక మంది తింటూ త్రాగుతూ వచ్చారు, విందులు వినోదాలు చేసుకుంటూ వచ్చారు. హఠాత్తుగా ఆకాశం నుండి అలాగున అగ్ని కురవడం ప్రారంభమైంది. లోతు భార్యకు ఎక్కడ లేని ఎంతూసియాజం, అంటే ఆసక్తి అన్నమాట.
ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. అసలు ప్రభు చెప్పిన మాట వాస్తవమో కాదో, నిజంగా కాలిపోతున్నాయో లేదో ఒక్కసారి చూద్దాంలే. బలహీనమైన మనస్సాక్షి. అందుకని స్త్రీలు మిక్కిలి బలహీన ఘటములను అని వాక్యం తెలియజేస్తుంది. ఆ బలహీనత, స్త్రీ సహజమైన బలహీనత చొప్పున తనకున్నటువంటి ఆసక్తిని బట్టి ఒక్క సెకండ్ అంతే ఆమె అలాగే ఉప్పు స్తంభంలాగా మారిపోయినట్లుగా వాక్యం మనకు తెలియజేస్తుంది. ఈ కాలంలో మనం ఉన్నాము, ఈ యుగాంతంలో మనం ఉన్నాం. చరిత్ర అంతా కూడా జరుగుతూ ఉంది. మనం ఇంకా 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 కాలం యొక్క అంతంలోనికి మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. అంటే గడియారం ఎలాగున్నా తిరుగుతూ వస్తుందో ఆ చివరి ముగింపులోనికి ఈ కాలం కూడా వస్తూ ఉంది. ఈ యొక్క యుగాంతంలో మనం ఉండగా వాక్యం మనకు జ్ఞాపకం చేస్తున్న విషయం, యేసు ప్రభువారు చెప్పిన జాగ్రత్త. యేసు ప్రభువారు ఇక కొద్ది క్షణాలలో లేక కొద్ది గంటలలో ఆయన సిలువలో మరణిస్తాడు అనగా ఆయన ప్రయాణం ప్రారంభమైంది. మేడగదిలో ప్రారంభమైంది, గెత్సెమనే తోటలో అది పరిపక్వానికి వచ్చింది. గబ్బతా దగ్గర ఆయన అన్యాయమైనటువంటి తీర్పును పొందాడు. అక్కడ నుంచి బయలుదేరాడు. ఆ డొలరోసా మార్గంలో ఆయన వెళుతూ ఉండగా అనేక మంది ఆయనను చూసి ఏడుస్తున్నారు. జనరల్గా స్త్రీలు ఏడవడం తప్ప ఏం చేయలేరు, సాధారణంగా ఉన్న విషయం. అంటే అల్టిమేట్గా ఏం చేస్తాము, ఒక కన్నీటి చుక్క రాలిస్తే చాలు కదా. అలాంటి వారిని మనం చూస్తుంటాం. కొన్నిసార్లు మా జీవితంలో కూడా ఇలాంటి సంఘటనలు మేము చూసాం. కొంతమంది వచ్చి మాకు తెలియదు అప్పటిదాకా వాళ్ళు అంతగా మమ్మల్ని ప్రేమిస్తారా, అంతగా అభిమానిస్తారనే సంగతి. అలాగ చేతులు పట్టుకుని ఏడ్చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. పాస్టర్ గారు మీకు ఇలాగ జరగకుండా ఉంటే బాగుండేది, ఈ సంఘం ఇంతే అని ఏడ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అలాంటి పరిస్థితులు నేను జ్ఞాపకం చేసుకున్నప్పుడు అరే నిజంగా వీళ్ళు ఇంతగా గమనిస్తారా అని అనిపిస్తుంది. వాళ్ళు ఏం చేయలేనటువంటి వారు, వాళ్ళు అక్కడే ఉంటారు, అలాగే ఉంటారు, చూస్తూ ఉంటారు, అన్నీ తెలుసు, అవగాహన ఉంటుంది, కానీ ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఏడుస్తుంటారు. యేసు ప్రభువారిలో జరిగింది కూడా ఇదే. యేసు ప్రభువారికి అన్యాయమైన తీర్పు జరిగిందనే సంగతి యెరూషలేమంతా తెలుసు. వారి కేకలే గెలిచిన అంటాడు. వారి కేకలు గెలిచినటువంటి సందర్భం అంటే కేకలు గెలిచి యేసుక్రీస్తు ప్రభువారిని ఓడించాలని చేసినటువంటి ప్రయత్నాన్ని అంతా కూడా ఇక్కడ స్త్రీలందరూ కూడా చూస్తూనే ఉన్నారు, బలహీనులందరూ కూడా చూస్తున్నారు. ఒకానొకప్పుడు ఆయన దగ్గరికి వచ్చాయా, నీవు కుడిచిన స్థనములు ధన్యములు అని ప్రజలు మాట్లాడారు. అలాంటి విషయాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటుంటే అప్పుడు ఆయన అంటాడు, ఎదిగో నా తండ్రి చిత్తం చొప్పున చేసేవారు నా తల్లియు నా సహోదరులు అని ప్రభువు చెప్పాడు. ఇలాంటి గొప్ప గొప్ప సంగతులను ప్రభు చెప్పినటువంటి ఆ మాటలన్నీ కూడా ఆయన చేసిన స్వస్థ కార్యాలు, ఆయన చేసినటువంటి అద్భుతాలు, ఆయన చేస్తూ వచ్చినటువంటి అనేకమైనటువంటి ఇగో మహత్కార్యాలను, సూచక్రియలను వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటూ వాళ్ళకి అధికారం లేదు. ఎందుకంటే వాళ్ళు పిలాతు దగ్గరికి వెళ్ళి మాట్లాడలేరు, ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్ళడానికి అవకాశం లేదు. ఎందుకంటే స్త్రీలు కాబట్టి ఎవరైనా స్త్రీలను ఇక్కడ దాకా రానిచ్చింది, ముందాళ్ళని గేటు బయట పెట్టి అంటాడు. వాళ్ళకి అవకాశం లేదు. వాళ్ళ వాయిస్ ఎక్కడ వినబడాలా, వాళ్ళ వాయిస్ వినబడే పరిస్థితే లేదు. అప్పుడు వాళ్ళు ఏడుస్తున్నారు, దుఃఖపడుతున్నారు. ప్రభువా మేమేమి చేయలేకపోయాం ప్రభువా, ఇదిగో నిన్ను అన్యాయంగా సిలువకు అప్పగించారు ప్రభువా, ఇదిగో నిన్ను సిలువ వేస్తున్నారు ప్రభువా, ఇదిగో నీవు దొంగలతో కలిసి బందిపోట్లతో కలిసి నీకు సిలువ వేయబడుతుంది, అయ్యో ఏడుస్తూ ఉన్నారు. అప్పుడు ప్రభువు చెప్పినటువంటి వాస్తవం, యెరూషలేము కుమార్తెలారా. ఎవరికి ఈ మాట అంటే యెరూషలేము కుమార్తెలారా అనగా నా సిలువ శ్రమను చూసి మీరు ఏడుస్తున్నారు కదా, మీ అందరికీ నేను చెప్పేటువంటి ఒకే ఒక మాట ఏమిటంటే, ఇదిగో యెరూషలేము కుమార్తెలారా, మీరు నా కోసం ఏడవవద్దు. నువ్వు నా కోసం ఏడ్చి అనవసరంగా నీ సమయాన్ని పాడు చేసుకుంటున్నావేమో. ఎందుకంటే ఇలాంటి ఒక కాలం నీకు కూడా రాబోతుంది. కాబట్టి నువ్వు చేయవలసిన మొదటి పని ఏమిటంటే నీ కోసమై నీవు ఏడవడం ప్రారంభించు. 3 విషయాలు జ్ఞాపకం చేస్తాను. నీ కోసమై నీవు ఏడు, ఆ తర్వాత నీ పిల్లల కొరకై ఏడు, ఆ తర్వాత రాబోయేటువంటి ఆ మహాశ్రమను గురించి నీవు ఏడుస్తూ దుఃఖపడుతూ నీవు రావాలి. ఇది ప్రభువు నేర్పుతున్నటువంటి పాఠం. ఈ రోజున సంఘానికి ప్రభు ఇచ్చినటువంటి సందేశం, నా సిలువను కొద్దిసేపు ఎవరైనా మోస్తే బాగుండు అని ప్రభు అడగలేదు. లేకపోతే కనీసం చూసావా, ఇన్నిసార్లు నేను పెట్టిన రొట్టెలు తిన్నారు,
ఒక కన్నీటి బొట్టన్న గాచింది ఆమె ఎంత కఠినమైందో అని అనలా ప్రభు. చాలాసార్లు అలా కూడా ఉంటారు, కొన్నిసార్లు కఠినంగా ఉంటారు. ఒక కన్నీటి బొట్టు కూడా కార్చలేదు చూసావా అని అనలేదు ప్రభు. ఆయన అంటాడు, అమ్మా ఇదిగో యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవవద్దు, ఏడవకుడి. అయితే మీ నిమిత్తమును మీ పిల్లల కొరకై మీరు దుఃఖపడండి, ఏడవండి. ఇది ప్రభువు చెప్పినటువంటి సందేశం. ఆ శిలువ సందేశం మనకేమి జ్ఞాపకం చేస్తుంటే, మొదటిగా నీవు నీ కొరకై దుఃఖించాలి, దుఃఖించాలి. ఎందుకు నీవు దుఃఖించాలి ఓ స్త్రీ? ఏగో ఎందుకు నీవు ఏడవాలి? ఓ ప్రియమైన సహోదరి, ఓ ప్రియమైన తల్లి, నీవు ఎందుకు ఏడవాలి? ఎందుకు ఏడవాలి? కొంతమంది ఎదుటి వారి యొక్క క్షేమాన్ని చూసి ఓర్చుకోలేక ఏడుస్తూ ఉంటారు కొన్నిసార్లు. అలాంటి వారు కూడా కొంతమంది ఉంటారు. నాకు నిజంగా నేనే ఏడ్చి అట్లా, నాకు కూడా అలాగే. మా అన్నయ్యకి నిజంగా జరిగిన సంఘటన ఇది. చిన్నప్పుడు మా పెద్ద అన్నయ్యకి ప్యాంటు షర్ట్ కుట్టించారు. ప్యాంటు నాకేమో నిక్కరు గళ్ళ చొక్క రావడం, వాడిని చూడటం, పక్కకు పోయి ఏడ్చి రావడం, ఇదే పని నాకు. అందరూ నేను పెళ్లిలో ఉన్నారు, మా పెదనాన్న కొడుకు పెళ్ళైతే అందరూ ఆడుకుంటారు బాగానే. నా పని ఏంటంటే వాడి దగ్గరికి రావడం, చూడటం, ఆ ప్యాంటు చొక్క షర్ట్ కిందకి ఇలాగ చూడటం. అప్పుడు బాబీ కాలర్, అబ్బా బాబీ కాలర్ పెట్టారు, ఇంకా ఇక దుఃఖం. అసలు మామూలుగానే దుఃఖం అనుకుంటే బాబీ కాలర్ పెట్టారు, ఇంకా దుఃఖం. ఇక ఏడవటమే సరిపోయింది పెళ్ళంతా కూడా. సో ఇట్లాగా కొన్నిసార్లు మనం ఉంటాం. కొందరు అసూయ చేత చచ్చెదరు అంటాడు వాక్యంలో. ఈ రోజున మన ఆత్మీయ జీవితం అలాగనే ఉంటుంది కొన్నిసార్లు. అయితే వాక్యం అంటుంది, ఇదిగో ప్రభువు చెప్పారు, ఇదిగో ప్రియమైనటువంటి యెరూషలేము కుమార్తెలారా, మీకోసమై మీరు ఏడవండి. ఎందుకనగా ఇదిగో భయంకరమైనటువంటి ఒక శ్రమ రాబోతుంది. ఆ దినాలలో ప్రజలు ఏమనుకుంటారంటే, ఇదిగో మా మీద కొండబడితే చాలేమో అనుకుంటారు, మా మీద శ్రమ వస్తే చాలనుకుంటారు. ఇదిగో మాకు భయంకరమైనటువంటి శ్రమలు వచ్చేసాయి, ఇక్కడికి మేము ఎప్పుడు వెళ్ళాలి? ఇలాంటి పరిస్థితిలో మేము ఎలాగో తప్పించుకోవాలని వాళ్ళు ఏడుస్తూ ఉంటారనే సంగతిని ప్రభు జ్ఞాపకం చేశారు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనము రాబోయేటువంటి ఆ మహాశ్రమను బట్టి ఏడవాలి, దుఃఖించాలి. ప్రభు చెప్పిన సత్యం. ఇదిగో ఒకానొక దినం రాబోతుంది. ఆ దినమున నీవు సహించలేని శ్రమ, ఆ దినమున గర్భిణీ స్త్రీలకు మహాశ్రమ కలుగుతుంది. కాబట్టి ఆ దినము చలికాలం ముందు రాకూడదని మీరు కోరుకోండి, ప్రార్థన చేయండి. ఆ దినము ఒకవేళ చలికాలంలో కానీ గర్భిణీ స్త్రీగా ఉన్నప్పుడు కానీ నీకు రాకూడదని నీవు ప్రార్థన చేయాలి. అయ్యో ఆ భయంకరమైన శ్రమ నేను సహించలేను ప్రభువా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గర్భిణీ స్త్రీగా ఉంటే తానే గర్భిణీ, తానే నడవలేదు, మరలా ఇంకొక భారం. అలాగే శరీరంలో చాలా మార్పులు. ఎక్కడుంటుంది పరిస్థితి? ఎలాంటి పరిస్థితులు ఉంటాయి? ఆ శ్రమను గురించి ప్రభు మాట్లాడుతూ, ఆ దినము రాబోతుంది, మహాశ్రమలు రాబోతున్నాయి. ప్రజలు అంటారట, ఇదిగో ఈ కొండొచ్చి మా మీద పడి మమ్మల్ని చంపేస్తే బాగుండు, కానీ మరణం రాదు. ఆ భయంకరమైన శ్రమను తప్పించుట కొరకే యేసు ప్రభువారు ఈ లోకానికి శరీరధారిగా వచ్చాడు. ఆయన నీ కొరకై ఆయన శ్రమపరచబడ్డాడు, ఆయన శ్రమలను సహించాడు, ఆయన శ్రమలలో మన కొరకే ప్రార్థించాడు అనే సంగతిని నీవు గ్రహించాలని నేను ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తాను. యెరూషలేము కుమార్తెలారా, మీ కొరకై మీరు ఏడవండి. ఎందుకనగా ఆ ట్రిబ్యులేషన్ నీవు తట్టుకోలేవు, ఆ వేదన నీవు సహించలేవు, భయంకరమైనటువంటి ఆ శ్రమ రాబోతుందని వాక్యం మనకు తెలియజేస్తుంది. చూడండి ఒక్కసారి ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము 34వ వచనం. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము 34వ వచనాన్ని ఒక్కసారి మనం చూద్దాం. 7వ అధ్యాయంలో 34వ వచనంలో, ఉల్లాస ధ్వనియు ఆనంద ధ్వనియు పెండ్లి కుమారుని స్వరమును పెండ్లి కుమార్తె స్వరమును యూదా పట్టణములలోను యెరూషలేము వీధుల్లోనూ లేకుండా చేసేదను, ఈ దేశము తప్పక పాడైపోవును. ఎందుకు ఏడవాలి అంటే, అయ్యో రాబోతున్నటువంటి ఆ మహాశ్రమ కాలంలో ఇదిగో మేము ఎలా ఉండబోతున్నాం ప్రభువా, మేము తప్పించుకున్న వారికి ఉండబోతున్నామా, మా పరిస్థితి ఎలాగుంటుంది. ఇప్పుడు మనం 3 సంవత్సరాలు 4 సంవత్సరాల క్రితం ఎల్నినో అనేది వస్తేనే మనం తట్టుకోలేకపోయాం. పెదాలు ఎండిపోయినాయి, మనం తట్టుకోలేకపోయాం. ఆ ఎండ వేడిమికి ఒక రకమైనటువంటి ఉక్కపోత, లోపల నుంచి ఒక రకమైనటువంటి రొప్పు వచ్చేసేది.
అలాంటి భయంకరమైన శ్రమ. ఈ సంవత్సరం కూడా చెబుతున్నారు, మే మాసంలో ఏప్రిల్లో భయంకరమైనటువంటి ఎండలు రాబోతున్నాయి, అక్కడ కూడా ఎల్నీలో రాబోతుందని చెప్తా ఉన్నారు. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే మనం ఈ కొద్ది దానికే మనం ఇంతగా బాధపడుతుంటే, వాక్యం అంటుంది కదా, ఇదిగో ఆ దినముల్లో ప్రజలు ఏమంటారంటే, మా మీదకు మరణం వచ్చి పడితే చాలు, మేము చనిపోతే చాలు, ఈ బ్రతకటం కంటే కూడా చనిపోవడం మేలు. 2 గంటల క్రితం ఒకరు వీడియో అప్లోడ్ చేశారు. అదేమిటంటే, వాళ్ళ ప్రాణానికి వాళ్ళు స్వార్థ చెప్పుకుంటూ వ్యాన్లో వెళ్తున్నారు. కొంతమంది మతోన్మాదులు వాళ్ళని ఆపేసి మీకు పర్మిషన్ ఉందా అంటున్నారు. వీళ్ళు కూడా అడుగుతున్నారు, మీకు పర్మిషన్ ఉందా ఆపటానికి అని వాళ్ళు అడుగుతున్నారు. భయంకరమైన పరిస్థితులు. అలాగనే ఇదిగో క్రైస్తవ చిహ్నాలు ఏవి కూడా మీరు ధరించడానికి వీలు లేదు. రాబోతున్నటువంటి శ్రమలు ఇవన్నీ కూడా భయంకరమైన పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి ఒక్కసారి హోషేయ గ్రంథం 10వ అధ్యాయము 8వ వచనంలోను, అలాగనే రెవల్యూషన్ 6th chapter 16 verse కూడా మనం చూస్తాం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 16వ వచనంలో కూడా ప్రజలు అంటారట, ఇదిగో కొండ దగ్గరికి వెళ్ళి కొండ నా మీద పడి అడుగుతాడంట. ఆ కొండ అంటది, నేను నీ మీద ఎందుకు పడతానయ్యా, నీ చావేది నువ్వు చావుపో అంట. నేను నీ మీద పడను. ఏ మిద్దె కూడా ఏ కొండ కూడా పడి వారు చనిపోరు. మరణం అనేది వారికి దూరం అయిపోతుంది. ఇప్పుడు మనుషుల యొక్క ప్రయత్నం ఏంటంటే, జీనోమ్ అనే దాన్ని ఒకదాన్ని కనిపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. అలాగే అసలు మరణం లేకుండా ఉండాలనే ప్రయత్నంలో మనుషులు ఉన్నారు. ఇంకా వీలైతే 150, 200, 300 ఏళ్ళు, వీలైతే 500 సంవత్సరాలు బ్రతకాలి, లేకపోతే అసలు చిరంజీవిగా ఇలాగే ఉంటే బాగుండనే ప్రయత్నాల్లో మనుషులు చేస్తూ ఉన్నారు. ఇలాంటి ప్రయత్నాలను గురించి మనం వింటుంటే, ఒకసారి ఈ మాటలను చదువుతుంటే అది నిజమే గమన అనిపిస్తూ ఉంటుంది. వాక్యం మనకు తెలియజేస్తుంది, రాబోయేటువంటి శ్రమను బట్టి నీవు ఏడవాలి, దుఃఖించాలి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము మీరు ఏడవవద్దు, మీ నిమిత్తమై ఏడవండి లేక దుఃఖించండి. రెండవది ఎందుకోసమై ఏడవాలి అంటే, రెండవది యెరూషలేము కుమార్తెలారా, మీ పిల్లల కోసమై మీరు ఏడబండి, మీ పిల్లల కోసమై మీరు దుఃఖించండి. ఏడబండి అంటే క్రయ అనే మాట వాడతాడు. అది మనం దుఃఖించడం అంటే హృదయాంతరంగాలలో నుండి, కడుపులో నుండి దేవినటువంటి ఆ దుఃఖాన్ని ఎవరు కూడా తోచలేనటువంటి ఆ దుఃఖంతో ఏడ్చి కేకలు వేసేవారిగా ఉండాలని వాక్యం తెలియజేస్తుంది. ఆ దినాల్లో ప్రజలు అంటారట, ఇదిగో కనని గర్భము ధన్యమైపోయింది అనేటువంటి రోజులు రాబోతున్నాయి అంటాడు. ఎందుకంటే వారి పిల్లలు ఎలా ఉండబోతున్నారో వారికి తెలియదు. వారి పిల్లలు ఎలాంటి శ్రమను అనుభవించబోతున్నారో వారికి తెలియదు. ఇలాంటి పిల్లలు లేకపోతే బాగుండేటువంటి రోజులు వచ్చినటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. 2-3 రోజుల క్రితం నేను ఒక వార్త విన్నాను. ఒక అతనట 13 సంవత్సరాల నుండి తల్లి తండ్రిని అదే పనిగా కొడతా ఉన్నాడు, బాధపడుతున్నాడు. కత్తులు గొడ్డళ్ళు వాళ్ళు దాచేస్తూ ఉన్నారు. ప్రతిరోజు కూడా వాళ్ళకి నరకం. వాళ్ళ తల్లి చెప్పిన మాట ఏంటంటే, వాడు వస్తున్నాడు, ఇంటికి వస్తున్నాడు అనేటువంటి మాట అంటే, నాకు ఆ బట్టల్లోనే నేను టాయిలెట్కి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి నాకు వచ్చేసిన, అంత భయాన్ని నేను ఎదుర్కొంటున్నాను. కనని గర్భము, పాలు ఇవ్వనటువంటి స్థలము ధన్యములని చెప్పేటువంటి రోజులు రాబోతున్నాయి. అంటే పిల్లలకు క్షేమము లేదు, పిల్లలకు అనైతికమైన జీవితం. పిల్లలు ఒకవేళ బాగున్నారు అని అనుకుంటే సమాజం వారిని ఏం చేస్తుందో, సమాజం వారిని ఎలాగో చేసేస్తుందో. బయటకు వెళ్ళినటువంటి పిల్లలు బయట నుంచి క్షేమంగా వస్తారంటే ఎలాంటి పరిస్థితి ఉండబోతుందో. ఒక ఆమె స్పెయిన్ దేశం నుంచి బయలుదేరింది, భర్తతో కలిసి బయలుదేరింది. స్పెయిన్ దేశం నుండి అన్ని దేశాలు తిరుగుతూ 5 సంవత్సరాలు తిరుగుతుంది. అన్ని దేశాలు తిరిగేసింది, బాగానే ఉంది. మనోళ్ళు అనుకుంటారు భారతదేశం సస్యశ్యామలమైంది కదా, భారతదేశము కర్మభూమి, ఇదిగో భారతదేశము ఫలానా ధర్మము ఫలానా రీతిగా ఉన్నారు. ఒట్టిది ఇవన్నీ కూడా మాటల్లోనే ఉన్నాయి. వాళ్ళకు క్షేమం ఎక్కడుంది? 7 యవ్వన బిడ్డలు ఆమెను పాడు చేశారు, యవ్వనస్తులు ఆమెను పాడు చేశారు. 4 రోజుల క్రితం మార్చి 1వ తారీఖున జరిగినటువంటి విషయం. ఈ నెలలోనే మార్చి 1వ తారీఖున జరిగినటువంటి విషయం. 7 ఆమెను పాడు చేస్తే వాళ్ళు రాశారు, భారతదేశం రావడానికి ఆలోచన చేసుకోండి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పోలీస్ అధికారులు అంటారు వాళ్ళకి మతి స్థిమితం లేనట్టుగా కనబడుతుంది. అంటే కేసు తప్పించే ఉద్దేశం. అంటే మెంటల్ స్థితి బాగలేదు, స్టేట్ బాగలేదు కాబట్టి వాళ్ళు అలాగ చేశారు అని చెప్పడం కోసమే ఒక ఎలిబి ముందుగానే పెట్టేయడం అనమాట. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా,
భయంకరమైన దినాల్లో దాదాపు ఇప్పుడు విదేశీ మహిళలు 147 మంది పాడు చేయబడ్డారట భారతదేశంలో. విదేశీ మహిళలు ఫ్రాన్స్ నుంచి రాని, అమెరికా నుంచి రాని, స్పెయిన్ నుంచి రాని, ఎక్కడి నుంచైనా, రష్యా నుంచి రాని, ఎక్కడి నుంచైనా రాని దాదాపు 147 మంది పాడు చేయబడ్డారట. ఎక్కడుంది? ఇక దేశంలో అయితే పరిస్థితి చెప్పే పనే లేదు. 2 అక్క చెల్లెలను, ఒకే ఇంట్లో 2 అక్క చెల్లెలను పాడు చేసి ఒకే చెట్టుకు వారిని ఉరేశారు, ఒకే కొమ్మకు అటు ఇటు ఉరేశారు. ఉత్తరప్రదేశ్లో జరిగిన సంఘటన మనకు తెలిసేవి చాలా తక్కువ. మీరు ఒకసారి బీహార్ కానీ యూపీ కానీ నేను వెళ్ళి చూశాను కాబట్టి నాకు కొంత నాలెడ్జ్ ఉంది. అక్కడ ఊర్లు చాలా దూరంగా ఉంటాయి, పల్లెలు ఇంకా చాలా దూరంగా ఉంటాయి. వాళ్ళు ఏదైనా ప్రభుత్వ పని కోసమై రావాలి అంటే అందరూ అయిపోయిన తర్వాత వాళ్ళు ఒక్కళ్ళే వేరుగా వచ్చి వాళ్ళు ఆ పని చూసుకుని మళ్ళా గుంపుగా వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి భయంకరమైన పరిస్థితి ఆ సమాజాల్లో అప్పుడు ఉంది, ఇప్పుడు కూడా ఉంది. ఎక్కడుంది రక్షణ? నినాదాల్లోనే మిగిలిపోతుంది రక్షణ, నినాదాల్లోనే మిగిలిపోతుంది. అందుకని తల్లులారా, మీ పిల్లల కొరకై మీరు ఏడవండి. ఇదిగో నీ కన్నీరు నీ చెంపల మీదుగానే కాదు, నీ హృదయాంతరంగాల్లో నుండి బయటికి రావాలని ప్రభువు మాట్లాడుతున్నాడు. యెరూషలేము కుమార్తెలారా, మీకోసమే మీరు ఏడవండి. ఎందుకంటే రాబోయేటువంటి ఒక శ్రమ కాలం ఉంది. ఆ కాలంలో మరణము తప్పించుకునేటువంటి పరిస్థితి అక్కడ రాబోతుంది. దానికోసమే మీరు ఏడవండి, దుఃఖించండి. రెండవది, మీ పిల్లల కోసమై మీరు ఏడవండి. ఎందుకంటే ఒకవేళ బయట జరిగేటువంటి అల్లర్లలో, బయట జరిగేటువంటి ఉన్మాదమైనటువంటి పనులలో ఒకవేళ నా కొడుకున్నాడేమో, నా కూతురుందేమో, ఇంట్లో ఉన్న వాళ్ళకి టెన్షన్, బయట ఏదైనా యాక్సిడెంట్ జరిగింది, అమ్మో నా పిల్లడు అక్కడ ఉండకపోతే బాగుండు, లేకపోతే బయట ఏదైనా గొడవలు జరుగుతున్నాయి, తల్లికి టెన్షన్ ఇక్కడ, ఇదిగో నా కొడుకు అక్కడ లేకుండా ఉంటే బాగుండు, నా కొడుకు వారిలో లేకుండా ఉంటే బాగుండు. ఎవరి పిల్లలు లేకుండానే అల్లర్లు జరుగుతున్నాయా? గమనించాలి ఇక్కడ మనం. ఎందుకంటే రోధించినటువంటి స్త్రీలు ఈ రోజున సమాజంలో ఉన్నారు. ఇదిగో విలాసవంతమైన జీవితము, భాషాను ఆవుల్లాగా మీరున్నారు అంటాడు ఆమోస్ గ్రంథం 5వ అధ్యాయంలో. మీరు చూడండి, భాషాను ఆవుల్లాగా అంటే భాషాను వృషభాలు ఎంత కొవ్వబట్టి ఉన్నాయో అలాగున ఉన్నాయి అంటాడు. అలాగున్నాయి. యెరూషలేము కుమార్తె లేక సియోను కుమార్తె ఓర చూపులు చూస్తూ అటు ఇటు తిరుగులాడుతూ ఉంది అంటాడు. ఎక్కడుంది దుఃఖం? ఎక్కడుంది ఈ పరిస్థితి? రోజున దుఃఖపడదాం రండి అంటే వస్తారండి ఎవరన్నా? ఉపవాస ప్రార్థన అంటే వస్తారు ఎవరన్నా? ఆల్నైట్ ప్రేయర్ అంటే వస్తారు ఎవరన్నా? రండి ఈరోజంతా ఏడ్చి ప్రార్థన చేద్దామంటే వీల్లేదులే పాస్టర్ గారు, మన సంఘాలకు అట్లాంటి కుదరదు. కానీ ఇంకో మాట చెప్పండి, క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, బిడ్డల కొరకై దుఃఖించాలి, ఏడవాలని ప్రభువు చెప్పిన మాట. యెరూషలేము కుమార్తెలారా, మీ పిల్లల కొరకై మీరు దుఃఖించండి, ఏడవండి. ఎందుకంటే సమాజంలో వారి స్థితి క్షేమకరంగా లేదు. ఒకవేళ నువ్వు ఇంట్లో బాగానే పెంచావు, బయటకు వెళ్ళి వారు ఎలాగున్నారో ఈ రోజున మీరు చూడండి. కాలేజీ స్టూడెంట్స్ అని చెప్పుకునే వారు బయట ఎలాగుంటున్నారో మనం చూస్తున్నాం. ఇదిగో బస్ స్టాండ్లో ఎలాగుంటున్నారు, ఓయో రూముల్లో ఎలాగుంటున్నారు, సమాజంలో వాళ్ళు ఎలాగుంటున్నారు. ఒకవేళ వాళ్ళు బాగుంటే ఇదిగో ఓర్చలేనటువంటి వారు ఒకవేళ వాళ్ళను పాడు చేయడానికి ఎంతమంది ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది అమాయకంగా కూడా ఉంటారు. అలాగా వాళ్ళని ట్రాప్ చేసేటువంటి వారిని కూడా అనేక మందిని మనం చూస్తున్నాం. కాబట్టి బిడ్డల కొరకై దుఃఖించే తల్లులు మనం పెట్టుకోవాలి. అసలు ఒక రిట్రీట్ ఏమని పెట్టుకోవాలంటే, రండి వీపింగ్ రిట్రీట్ పెట్టుకుందాం రండి అని చెప్పుకోవాలి. మనం రిజాయిస్ కాదు మనం పెట్టుకోవాల్సింది, ఏడ్చేటువంటి రిట్రీట్ పెట్టుకుందాం రండి, దుఃఖించేటువంటి దుఃఖకరమైనటువంటి స్థితిని. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున సమాజాలు మర్చిపోయినాయి. ప్రభు చెప్పింది 7 మాటలు అనుకుంటున్నారు. 7 మాటల కంటే కూడా ఇంకా ఎక్కువ మాటలు చాలా ఉన్నాయి. ఆయన అంటాడు, ఇదిగో ప్రభువు చెప్పిన మాట, యెరూషలేము కుమార్తెలారా, మీరు నా కోసం ఏడుస్తున్నారేమో, మీకోసం ముందుగా ఏడవండి. ఎందుకంటే మీరు శ్రమలలోనికి వెళ్లకుండా, ఇదిగో మరణము మీకు రాకముందే, ఇదిగో దుఃఖ దినములు రాకముందే నీవు ఏడ్చి మారు మనసు పొందు, పశ్చాత్తాపం పొందు. యేసుక్రీస్తు ప్రభు వారికి ఆ శిలువలో ప్రారంభించింది నీ కోసమే నీవు గ్రహించు. రెండవది, నీ పిల్లల కోసమై నీవు దుఃఖించు, నీ పిల్లల కోసమే ఏడ్చు. ఎందుకంటే మరణము కిటికీలను ఎక్కుతూ ఉంది. చూడండి ఒకసారి, రోదనము చేస్తేలను పిలువనంపించుడి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయంలో 20-21 వచనాలు మనం చూస్తాం. ఇదిగో మరణం అనేది కిటికీలను ఎక్కుతూ ఉంది. వీధులలో పసిపిల్లలు లేకుండా చేయాలని ప్రయత్నం జరుగుతూ ఉంది. అలాంటి ప్రయత్నమే
మత్తయి సువార్త 2వ అధ్యాయంలో కూడా జరిగించబడింది. 18వ వచనంలో ఇదిగో రాహేలు తన పిల్లల విషయమై ఓదార్పు పొందనొల్లకు ఉన్నది. ఎందుకంటే తన పిల్లలు వధించబడ్డారు, అన్యాయంగా వారు వధించబడ్డారు. వారికి తెలియదు వాళ్ళు చనిపోతారని. పుట్టినప్పుడు సంతోషంగా తల్లివడిలో వాళ్ళు ప్రతిరోజు కూడా పాలు తాగుతున్నారు. కానీ ఒక రోజున రాజాజ్ఞ వచ్చేసింది, 2 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా చంపేయండి. రాహేలు తన పిల్లల విషయమై ఓదార్పు పొందనొల్లక ఉన్నది. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 15వ వచనంలో కూడా ఈ ప్రవచనం చెప్పబడింది. ఆ మాటలు నెరవేర్చబడ్డాయి. అలాగే ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 20, 21, 22 వచనాల్లో మనం చూస్తాము. ఇదిగో మరణం అనేది వీధులను లేక కిటికీలను ఎక్కుతుంది, ప్రతి ఇంటిని కూడా ఎక్కుతుంది. కిటికీ లేని ఇల్లు ఏమైనా ఉంటుందండి? కిటికీ లేని ఇల్లేది ఉండదు. అలాగునే ఈ రోజున మరణం అనేది ప్రతి కిటికీని కూడా ఎక్కుతుంది. నీ ఇంటి కిటికీలో కూడా అది కూర్చునే ఉంది. పిల్లల కోసమై దుఃఖిస్తున్నావా? పిల్లల కోసమై ఏడుస్తున్నామా? పిల్లల కోసమై పశ్చాత్తాపడుతున్నామా? పిల్లల కోసమై ప్రలాపించేటువంటి వారిగా, రోధించేవారిగా ఉన్నామా? ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయము 16వ వచనం. ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయంలో 16వ వచనం ఒక్క మాట చదివి నేను ముందుకు వెళతాను. ఇర్మియా గ్రంథం యెరూషలేము వీధుల్లోనట ప్రజలు పారవేయబడతారట. అలాంటి దినాలను గురించి ఎవరి పిల్లలు వీళ్ళంతా? ఎవరి పిల్లలు? క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించండి. అది సిరియా కావచ్చు, ఉక్రెయిన్ కావచ్చు, ఇజ్రాయెల్ కావచ్చు, పాలస్తీనా కావచ్చు, అమెరికా కావచ్చు, ఆఫ్రికా కావచ్చు, ఇండియా కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ పసిపిల్లలు పాడైపోతున్నారు అనే సంగతి వాస్తవమైన విషయం. కాబట్టి దుఃఖించాలి, ఏడవాలి. ఎందుకంటే కొంతమంది ఉద్దేశపూర్వకంగా పాడు చేయబడుతున్నారు, కొంతమంది వారి అంతటి వారు దారి తప్పిన వారిగా కొంతమంది ఉన్నారు. కాబట్టి పిల్లల కొరకై ఏడ్చేవారిగా ఈరోజు మనం ఏమనుకోవాలంటే ఆ పిల్లల యొక్క మారు మనసు కోసమై ఇదిగో బయట బస్ స్టాండ్లో ఎవరో ఒక అమ్మాయి ఒక అబ్బాయితో నిలబడి మాట్లాడుతూ ఉంది. ఇదిగో ఒకవేళ నా కుమార్తె అలాగుండకూడదు, నా కుమారుడు అలాగుండకూడదు, అలాగే యాక్సిడెంట్ జరిగింది, అక్కడ ఎవరో చనిపోయిన వార్త వచ్చింది, ఇదిగో బైక్ రమ్మి చెప్తున్నారు, బ్లాక్ కలర్ బైక్ అండి, పిల్లాడు ఎర్రగా ఉన్నాడు, ఎత్తుగా ఉన్నాడు, అమ్మో నా కొడుకు లాగానే ఉన్నాడేమో. దగ్గరికి వెళుతూ ఉండగా మనం ఏమనుకుంటా ఉంటామంటే నా కొడుకు కాకపోతే బాగుండు, నా కుమార్తె కాకపోతే బాగుండు. వెళుతూ ఉండగా ఒకవేళ ఆ చెప్పినటువంటి గుర్తులన్నీ కూడా ఒకవేళ మనయ్య అనుకోండి, గుండె ఆగిపోయినంత పని. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ పిల్లల కొరకై, పిల్లల మారు మనసు కొరకై, పిల్లల యొక్క క్షేమం కొరకై, సమాజంలో వారు బాగుంట కొరకై, వారు క్షేమకరంగా ఎదుగునట్లుగా ఒలీవ మొక్కల వలె ఎదగాలని వారి కొరకై ప్రార్థించాలని నేను ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యేసు ప్రభువారు చెప్పిన మాట, యెరూషలేము కుమార్తెలారా నా కొరకై కానీ నీగో ఏడవద్దు, మీకోసమై, మీ పిల్లల కోసమై మీరు దుఃఖపడండి. మూడో విషయం ఏంటంటే ఆయన ఏమంటున్నాడు చూడండి, 31వ వచనంలో, ఇదిగో వారు పశ్చిమరానుకే ఇలాగూ చేసినలా ఎండిన దానికి ఏమి చేయుదురో అని చెప్పాను. ఈ మాట యొక్క భావం ఒక్కడ చెప్పి నేను ముగిస్తాను, ఈ మర్మాన్ని చెప్పి నేను ముగిస్తాను. ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభువారు నాలో పాపం లేదన్నాడు. యేసు ప్రభువారు పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాడు, పరిశుద్ధమైనటువంటి జీవిత బోధలను ఆయన చేశాడు. ఎవరికి కూడా ఆయన మీద నింద వేయడానికి అవకాశమే లేదు. కానీ సంఘం ఏం చేసిందంటే అతన్ని పిలాతు అంటాడు, 3 సార్లు చెప్పాడు. పిలాతు ఏమంటాడంటే ఈయనలో నాకే తప్పు కనపడలేదండి, మీరు మతపరమైన ఆరోపణలు చేశారు, కానీ ఇతనిలో నాకేమీ ఆ తప్పేమి కనపడలేదు. అలాగే రాజ్యపరమైన ఆరోపణలు చేశారు. ఇదిగో కొంతమందిని ఈయన క్రీస్తు అని చెప్పుకుంటూ, నేను క్రీస్తు అనేటువంటి రాజు అని చెప్పుకుంటూ రోమా ప్రభుత్వం మీద ఇదిగో రెచ్చగొడుతున్నాడని చెప్పారు, తిరుగుబాటు అని చెప్పారు, అది కూడా నాకు కనపడలేదు. అలాగే ఇదిగో నేను దేవుడిని అని చెప్పుకున్నారన్నారు, అది కూడా నాకు కనపడలేదు. కాబట్టి ఇతను నేను విడుదల చేస్తాను, ఒకవేళ మీ తృప్తి కోసమే 4 కొర్ర దెబ్బలు కొట్టించేసి ఏదో ఒక శిక్ష వేసి నేను పంపించేస్తాను. కొన్నిసార్లు పెట్టి కేసులని పోలీసులు పెడుతుంటారు, అలాగా ఒకవేళ చిన్న కేసు ఏదో పెట్టి పంపించేద్దాం. అయితే వాళ్ళు అంటారు, లేదు ఆ రక్తాపరాధము మా మీదను మా పిల్లల మీదను ఉండుగాక అనే మాట మాట్లాడి ఆయన్ను చంపడానికి చంపాలి కేకలు వేశారు.
క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పశ్చిమరానికి ఎలాగూ చేసిన ఎడలా ఎండిన దానికి ఇంకెంతగా చేస్తారో. పశ్చిమానంటే ఇదిగో సస్యశ్యామలమైనటువంటి ఆయన, పరిశుద్ధమైనటువంటి ఆయన, ఇదిగో ఏ పాపం లేనటువంటి ఆయనకే సిలువ వేస్తే ఎన్నో దోషాలుతున్నటువంటి మనకెంతగా చేయాలి. ఎన్నో దోషాలుతున్నటువంటి మన సమాజానికి ఎంత తీర్పు తీర్చాలి. ఒకానొక దినం రాబోతుంది, జడ్జిమెంట్ డే. దానికోసమై ప్రార్థన చేయాలి. ఒకటి, ట్రిబ్యులేషన్లో తప్పించబడినట్లుగా ప్రార్థన చేయాలి. రెండవదిగా, పిల్లలు సమాజంలో క్షేమంగా ఉండినట్లుగా వారి మారు మనసు కొరకై ప్రార్థన చేయాలి. ప్రభు అన్నాడు కదా, చిన్న పిల్లలను నా దగ్గరకు రానివ్వండి, ఇలాంటిదే పరలోక రాజ్యం. ప్రభు చెప్పాడు, పరలోక రాజ్యానికి వారసులుగా ఉండినట్లుగా వారి కొరకై ప్రార్థించాలి, వారి యొక్క మారు మనసు కొరకై ప్రార్థించాలి. ఇక మూడవది, ఇదిగో పశ్చిమరానికి ఎలాగూ చేసినట్లయితే ఎండిన దానికి ఇంకెంత చేస్తారో. అంటే ఇదిగో అనేకమైన పాపాలతో, అనేకమైన దోషాలతో, అనేక సార్లు తిరుగుబడి, అనేక సార్లు దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ ఎండిపోయిన జీవితం లాగా ఉన్నటువంటి నిన్ను గూర్చి ఎంత తీర్పు తీర్చాలో కదా. ఆ తీర్పు దినాన్ని తప్పించుకోవడం కొరకై నీవు నేడు అనే సమయం ఉండగా ప్రార్థించాలి. క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, ఈ రోజున మనం గమనించాలి వాస్తవమైనటువంటి పరిస్థితిని మనం చూస్తూ వచ్చాం. ఒకటి, శ్రమలను గురించి మీకు జ్ఞాపకం చేశాను. రెండవది, సమాజం యొక్క స్థితిని గురించి మీకు జ్ఞాపకం చేశాను. మూడవది, సంఘం యొక్క పరిస్థితి. సంఘము పశ్చిమరానికే ఎలాగూ చేసినట్లయితే ఎండిన దానికి ఇంకెలాగూ చేయదురు. అంటే అనేకమైన పాపాలతో, అనేకమైన దోషాలతో, ఇదిగో అనేక మంది ఎదుట దోషులుగా ఉన్నటువంటి మనకు ఇక ఎంత తీర్పు తీర్చాలో కదా. అలాంటి ప్రజలను గురించి ప్రభు అంటాడు, ఒకానొక దినము తీర్పు దినం రాబోతుంది. ఆ తీర్పు నుండి తప్పించబడినట్లుగా నేడు అన్న సమయం ఉండగానే ప్రార్థించండి. ఎందుకనగా యుగాంతంలో, కాలం యొక్క ముగింపులో మనం ఉన్నాము. ప్రభు జ్ఞాపకం చేస్తుండగా ఈ శిలువ ధ్యానం ద్వారాగా ప్రభు యొక్క స్వోత్తమానమును నమ్మిన వారిగా, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, ఎందుకు ఆయన సిలువ వేయబడుతున్నాడు, మనం పండుగ చేసుకోవడం కోసం కాదు. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడనగా, ఇదిగో నిన్ను నన్ను రాబోయేటువంటి ఆ శ్రమల నుండి తప్పించబడి నిత్యరాజ్యానికి వారసులుగా ఉండినట్లుగా ఇదిగో ప్రభు మనకు పశ్చాత్తాపంతో ఉండమని బోధిస్తూ వచ్చాడు. రెండవదిగా, నీ పిల్లలు, నీవు కూడా ఇదిగో పరలోకంలో నిత్యరాజ్యంలో ఉండాలి, వారి కొరకే ప్రార్థించాలి, ప్రార్థించే సమాజముగా ఉండాలి. మూడవది, ఇదిగో సంఘములో నీ కుటుంబం యొక్క క్షేమం కొరకై, నీ సంఘం యొక్క క్షేమం కొరకై, నీ సంఘము ఎలాంటి విషయాలను పట్టించుకుంటుంది, ఎలాంటి విషయాలను విడిచిపెడుతుంది, దాని కొరకై భారం కలిగి ప్రార్థించాలని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నారు. ప్రభు ఈ మాటలను దీవిస్తుండగా ఆయన యొక్క శిలువ శ్రమ మనకు జ్ఞాపకం చేసినటువంటి ఈ మూడు విషయాలను మనము తెలుసుకుంటూ ప్రార్థనాపూర్వకంగా మనం కొనసాగుదాము. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.